Welcome, my dear friends. Today our topic is specific heat. Okay, so that is activity 6. Now I am going to be explaining. Okay, so before that, please subscribe my channel. And if you have any doubts, please leave them in my comments box. Okay, take 250 ml of water in one beaker and 1 liter of water in another beaker and note down their initial temperatures using a thermometer. అంటే అమ్మ ఇక్కడ మనం ఒక స్మాల్ బేకర్ తీసుకుని అందులో 250 ml ఆఫ్ వాటర్ని, ఒక పెద్ద బేకర్ తీసుకుని, ఒక లార్జ్ బేకర్ తీసుకుని అందులో 1 లీటర్ ఆఫ్ వాటర్ని తీసుకుంటాం. తీసుకుని వాటి ఇనీషియల్ టెంపరేచర్స్ ఎంతైతే ఉన్నాయో వాటిని నోట్ చేసుకోవాలి. So now heat both bakers till the temperature of water in the two bakers rises to 60 degrees centigrade. అంటే రెండిటి యొక్క టెంపరేచర్ కూడా 60 డిగ్రీ సెంటిగ్రేడ్ రీచ్ అయ్యేంత వరకు మనం ఆ బేకర్స్ యొక్క బేకర్స్ని హీట్ చేయాలి. సో నౌ నోట్ డౌన్ ద హీటింగ్ టైమ్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ వాటర్ 60 degrees ఇన్ ఈచ్ బేకర్. సో ఒక్కొక్క బేకర్ అంటే స్మాల్ బేకర్ 60 degrees సెంటిగ్రేడ్కి రీచ్ అవ్వడానికి ఎంత టైం పట్టింది, అదేవిధంగా 1 లీటర్ బేకర్ 60 degrees సెంటిగ్రేడ్కి రీచ్ అవ్వడానికి ఎంత టైం పట్టింది, ఆ రెండింటిలో కూడా మనం ఆ టైంని నోట్ చేసుకోవాలి. విచ్ బేకర్ నీడెడ్ మోర్ టైం? సో డెఫినెట్గా మనకి 1 లీటర్ ఏదైతే ఉందో అది ఎక్కువ టైం పడుతుందండి హీట్ అవ్వడానికి 60 degreesకి. స్మాల్ 250 ml వాటర్ తీసుకున్న బేకర్ అనేది కాస్త తొందరగా హీట్ అవ్వడం అనేది జరుగుతుంది. దట్ మీన్స్ 60 degrees సెంటిగ్రేడ్కి తొందరగా రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది. యూ విల్ నోటీస్ దట్ you need more time to raise the temperature of water in the largest beaker when compared to water in the small beaker. అంటే స్మాల్ బేకర్ అనేది తక్కువ టైం తీసుకున్నది, అదేవిధంగా పెద్ద బేకర్ ఏదైతే ఉందో అది ఎక్కువ టైం తీసుకున్నట్టుగా మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. దట్ మీన్స్ యూ నీడ్ టు సప్లై మోర్ హీట్ ఎనర్జీ టు వాటర్ ఇన్ ఏ లార్జర్ బేకర్ దాన్ వాటర్ ఇన్ స్మాల్ బేకర్ ఫర్ చేంజ్ ఇన్ టెంపరేచర్. అంటే దీన్ని బట్టి మనకి ఏం జరుగుతుందంటే, సో ఎక్కువ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఉన్నట్లయితే మనం దాన్ని రైజ్ చేయడానికి ఎక్కువ టెంపరేచర్ని హీట్ ఎనర్జీని సప్లై చేయాలి. అంటే మాస్ అనేది ఎక్కువగా ఉంది అంటే ఆటోమేటిక్గా మన హీట్ ఎనర్జీ కూడా ఎక్కువ సప్లై చేయాలి. ఓకే, ఫర్ సేమ్ చేంజ్ ఇన్ టెంపరేచర్ ద అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జర్వ్డ్ బై సబ్స్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఇట్స్ మాస్. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అనేది మనకి ఎక్కువ అవుతున్నట్లయితే, సో అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎం అనుకున్నాం అనుకోండి మాస్ అనేది. సో ఇక్కడ క్యూ అనేది అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ, క్యూ అనేది అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ. సో ఈజ్ ప్రొపోర్షనల్ టు ద, దట్ మీన్స్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు క్యూ ఈజ్ ప్రొపోర్షనల్ టు ఎం. ఇక్కడ ఏంటంటే కాన్స్టెంట్ 60 degrees అనేది టెంపరేచర్ కాన్స్టెంట్గా పెట్టుకున్నాం కదా. సో అంటే డెల్టా టీ అనేది కాన్స్టెంట్గా ఉంది. సో అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ అంటే మాస్ పెరుగుతుంటే మనం ఎక్కువ ఎనర్జీని కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనేసి చెప్పారు. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఈ ఈక్వేషన్ మనం ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం. నెక్స్ట్, నో టేక్ 1 liter ఆఫ్ వాటర్ ఇన్ ఏ బేకర్ అండ్ హీట్ ఇట్ ఓవర్ ఏ కాన్స్టెంట్ ఫ్లేమ్. నోట్ ద టెంపరేచర్ చేంజ్ డెల్టా టీ ఫర్ ఎవ్రీ 2 minutes. అంటే ఇప్పుడు సెకండ్ సిచ్యువేషన్లో మనం చేయమంటున్నది ఏంటంటే, ఒక బేకర్ తీసుకుని ఓకే 1 liter ఆఫ్ వాటర్ మాత్రమే తీసుకుని, సో దానికి ఏం చేయమన్నాడు మనల్ని, సో టెంపరేచర్ మాత్రం రైస్ చేస్తూ ఎవ్రీ 2 minutesకి, అంటే ఇక్కడ ఏమవుతుంది 2 minutesకి టెంపరేచర్ ఏ విధంగా మారుతుంది అన్నది నోట్ చేసుకోమన్నాడు. వాట్ డూ యూ నోటీస్? యూ విల్ నోటీస్ దట్ చేంజ్ ఇన్ టెంపరేచర్, అంటే టెంపరేచర్ అనేది చేంజ్ అవుతుందటండి, టెంపరేచర్ అనేది చేంజ్ అవుతుంది. సో చేంజ్ ఇన్ టెంపరేచర్ జనరల్ వీఆర్ డినోటింగ్ విత్ డెల్టా టీ. దేన్ని బేస్ చేసుకున్న చేంజ్ అవుతుంది? సో you will notice that the change in temperature rise with time is constant. సో టైం అనేది కాన్స్టెంట్గా ఎవ్రీ 2 minutes తీసుకుంటున్నాం కదా, అంటే కాన్స్టెంట్ టైంలో సో అక్కడ ఏమవుతుంది టెంపరేచర్ అనేది రైజ్ అవుతుంది. ఫర్ ద సేమ్ మాస్, మాస్ మాత్రం ఎలా ఉందండి కాన్స్టెంట్గా ఉంది. అంటే క్యూ ఈజ్ ప్రొపోర్షనల్ టు డెల్టా టీ. సో అంటే ఈ సెకండ్ సిచ్యువేషన్లో మనం 1 లీటరే కదా తీసుకున్నాం, అంటే మాస్ అనేది మాత్రం ఇక్కడ కాన్స్టెంట్గా ఉండడం జరిగింది. సో దిస్ ఈక్వేషన్ వీ కెన్ కాల్ యాజ్ ఏ ఈక్వేషన్ నెంబర్ 2. నెక్స్ట్ ఇంకేమన్నాడు మనకి, క్యూ ఈజ్ ప్రొపోర్షనల్ టు, ఓకే క్యూ ఈజ్ ప్రొపోర్షనల్ టు ఎం ఈజ్ కాన్స్టెంట్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2. సో ఈక్వేషన్ 1 క్యూ ఈజ్ ప్రొపోర్షనల్ టు ఎం, ఈక్వేషన్ 2 క్యూ ఈజ్ ప్రొపోర్షనల్ టు టీ. ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2 ఏనాయచ్చు, ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2 ఏనాయచ్చు అంటే మనం క్యూ ఈజ్ ప్రొపోర్షనల్ టు ఎం ఇంటూ డెల్టా టీ, క్యూ ఈజ్ ప్రొపోర్షనల్ టు ఎం ఇంటూ డెల్టా టీ. మరి ఇక్కడ ప్రొపోర్షనాలిటీ ఉంది కదా, ఈ ప్రొపోర్షనాలిటీని మనం తీసేసేటప్పుడు ఫిజిక్స్లో జనరల్గా మనం ఒక కాన్స్టెంట్ని ఇంట్రడ్యూస్ చేయాలి.
ఆ కాన్స్టెంట్ ఇక్కడ నేను ఏమనుకున్నానంటే ఎస్ అనుకున్నాను. క్యూ ఈక్వల్స్ టు ఎంఎస్ డెల్టా టీ. ఇక్కడ ఎస్ని మనం ఏమంటాం అంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కాన్స్టెంట్ ఫర్ ఏ గివెన్ సబ్స్టెన్స్. దిస్ కాన్స్టెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ స్పెసిఫిక్ హీట్. దీన్ని మనం ఏమంటాం అండి స్పెసిఫిక్ హీట్ అంటాం. సో ఈ డెరివేషన్ క్యూ ఈజ్ ప్రొపోర్షనల్ టు ఎం, దట్ ఈస్ డెల్టా టీ ఈజ్ కాన్స్టెంట్. క్యూ ఈజ్ ప్రొపోర్షనల్ టు డెల్టా టీ వెన్ ఎం ఈజ్ కాన్స్టెంట్. సో ఈ రెండింటి నుంచి మనం ఈ ఈక్వేషన్ని రాయడం జరిగింది. సో ఇక్కడ ఎస్ అంటే స్పెసిఫిక్ హీట్ కాన్స్టెంట్ అండి. ఓకే, సో మనకి ఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఫార్ములా నుంచి మనం ఏం చేయొచ్చు అంటే ఎస్ ఈక్వల్స్ టు హియర్ ఎం అండ్ డెల్టా టీ ఆర్ మల్టిప్లయింగ్. సపోజ్ ఇఫ్ యూ ఆర్ బ్రింగింగ్ దెమ్ అవుట్ సైడ్, సో దే విల్ డివైడ్. దట్ మీన్స్ క్యూ బై ఎం ఇంటూ డెల్టా టీ, క్యూ బై ఎం ఇంటూ డెల్టా టీ. సో ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ ఈజ్ ద ఓకే. సో ఈ స్పెసిఫిక్ హీట్ని ఏ విధంగా డిఫైన్ చేస్తాం? ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ యూనిట్ మాస్ ఆఫ్ ది సబ్స్టెన్స్ బై 1 యూనిట్. అంటే స్పెసిఫిక్ హీట్ని మనం ఇక్కడ ఏ విధంగా డిఫైన్ చేస్తున్నామంటే ఓకే, ఒక యూనిట్ మాస్ ఉంది మన దగ్గర, ఒక యూనిట్ మాస్ ఉంది. ఆ యూనిట్ మాస్ యొక్క టెంపరేచర్ని మనం 1 యూనిట్కి రైస్ చేద్దాం అనుకుంటున్నాం. అలా రైస్ చేయడానికి మనం ఎంత హీట్ ఎనర్జీ అయితే సప్లై చేస్తున్నామో దాన్ని మనం స్పెసిఫిక్ హీట్ అంటాం. మరి ఈ దీనికి యూనిట్స్ కనుక చూసుకున్నట్లయితే క్యూ అంటే ఎనర్జీ కదండి, ఎనర్జీకి యూనిట్స్ ఏంటి? ఎస్ఐ యూనిట్స్ జౌల్. ఓకే, పర్ మాస్, మాస్కి యూనిట్స్ ఏంటండి? ఎస్ఐ యూనిట్స్ కేజీ. అండ్ టెంపరేచర్ యూనిట్స్ ఏంటి? కెల్విన్. సో అందువల్ల ఏమవుతుందంటే జౌల్ పర్ కేజీ కెల్విన్ అనేది ఎస్ఐ యూనిట్ అయినట్లయితే సిజిఎస్ యూనిట్లో చెప్పుకోవాలంటే సిజిఎస్ స్పెసిఫిక్ హీట్ చెప్పుకోవాలంటే జౌల్ హీట్ ఎనర్జీ ఎస్ ఎనర్జీకి యూనిట్స్ క్యాలరీస్ అండి. అదేవిధంగా కేజీకి యూనిట్స్ గ్రామ్ అండి, సిజిఎస్ యూనిట్ గ్రామ్ అండి మాస్కి. సో అదేవిధంగా కెల్విన్ దాన్ని టెంపరేచర్కి యూనిట్స్ డిగ్రీ సెంటిగ్రేడ్. సో ఇదండి. సో సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ దట్ into the another form, okay, that means just look here, uh, 1 calorie per gram degree centigrade ni kilo calorie convert cheyalante 4.2 into 10 power 3 joule per kg kelvin. And one more important thing my dear students, that is ikkada manaki substance ఇవ్వడం జరిగింది. స్పెసిఫిక్ హీట్ అనేది సిజిఎస్లోని, అదేవిధంగా మనకి ఎంకేఎస్లోని కూడా ఎస్ఏ సిస్టంలోని కూడా ఇవ్వడం జరిగింది. ఈ వాల్యూస్ కూడా మనకి కాంపిటేటివ్ పర్పస్ చాలా యూస్ఫుల్ అవుతాయి. సో ట్రై టు రీడ్ దెమ్. ఓకే, సో వీ హ్యావ్ సీన్ దట్ ద రైజింగ్ టెంపరేచర్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ది సబ్స్టెన్స్. అంటే ఇక్కడ మనం టేబుల్ కూడా అబ్జర్వ్ చేసినా అర్థమైపోతుంది ఏంటి. సో ఏ టైప్ ఆఫ్ ఒక్కొక్క టైప్ ఆఫ్ సబ్స్టెన్స్కి ఒక్కొక్క హీట్ ఎనర్జీని మనం సప్లై చేయాలంటే స్పెసిఫిక్ హీట్ అనేది డిఫరెంట్ సబ్స్టెన్సెస్కి డిఫరెంట్గా ఎగ్జిస్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. యాజ్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ నేచర్. If the specific heat is high, the rate of rise in temperature is low for the same quantity of heat supplied. సో అంటే స్పెసిఫిక్ హీట్ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే, ఓకే, స్పెసిఫిక్ హీట్ అనేది ఎక్కువగా ఉందంటే రైజ్ ఆఫ్ టెంపరేచర్ అనేది తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే అది ఎక్కువ హీట్ ఎనర్జీని తీసుకోవడం జరుగుతుంది. ఇట్ గివ్స్ అస్ అన్ ఐడియా ఆఫ్ ది డిగ్రీ ఆఫ్ రిలక్టెన్స్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ టు చేంజ్ ఇట్స్ టెంపరేచర్. ఓకే, వై ఈస్ ద స్పెసిఫిక్ హీట్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్? మరి ఇలా డిఫరెంట్ సబ్స్టెన్సెస్కి ఎందుకు డిఫరెంట్గా ఉంటుంది స్పెసిఫిక్ హీట్ అనేది? అంటే ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ అనేది ఎందుకు డిఫరెంట్గా తీసుకుంటుంది? అన్ని సబ్స్టెన్సెస్కి ఒకే రకంగా ఎందుకు తీసుకుంటలేదు? సో లెట్ us find out. We know that the temperature of a body is directly proportional to the average kinetic energy of the particles of the body. ఈ విషయం మనం ప్రీవియస్గా చూసింది ఏంటండి, టెంపరేచర్ ఆఫ్ ది బాడీ అంటే అది డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద కైనెటిక్ ఎనర్జీ. సో ఈ కైనెటిక్ ఎనర్జీకి ప్రొపోర్షనల్ అంటే కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది, టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ మీన్స్ ద మాలిక్యూల్స్ ఆఫ్ ది సిస్టమ్ హ్యావ్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీస్. సో అంటే మన సబ్స్టెన్స్ తీసుకున్నట్లయితే ఆ సబ్స్టెన్స్లో ఓన్లీ కైనెటిక్ ఎనర్జీ మాత్రమే కాదండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీని ఆ సబ్స్టెన్స్ అనేది ఎగ్జిబిట్ చేయడం అనేది జరుగుతుంది. ఏంటంటే సచ్ యాజ్ లీనియర్ కైనెటిక్ ఎనర్జీ. ఓకే, అంటే కొన్ని పార్టికల్స్ అనేవి ఓన్లీ స్ట్రైట్ డైరెక్షన్లో మాత్రమే ముందుకి వెనక్కి కానీ అప్ అండ్ డౌన్ మోషన్లో కానీ సో వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగా ఇఫ్ ఏ పార్టికల్ ఈస్ ఇన్ అ ట్రాన్స్లేటరీ మోషన్, ద ఎనర్జీ పొజెస్డ్ బై దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ లీనియర్. అండ్ రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ. రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ అంటే ఈ యొక్క మనం తీసుకున్న సబ్స్టెన్స్లో కొన్ని మాలిక్యూల్స్ అనేవి ఓకే వాళ్ళ యొక్క పొజిషన్ నుంచి రొటేట్ అవ్వడం అనేది జరుగుతుంది. అలా రొటేట్ అవడం వల్ల అక్కడ ఎనర్జీ కనుక ప్రొడ్యూస్ అయ్యేది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ. అండ్ వైబ్రేషనల్ ఎనర్జీ. వైబ్రేషన్ అంటే టు అండ్ ఫ్రమ్ మోషన్.
ఓకే, ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్, దాని యొక్క ఫిక్స్డ్ పాయింట్ నుంచి ముందుకి వెనక్కి వెళ్తే దాన్ని వైబ్రేషనల్ ఎనర్జీ అంట. అండ్ పొటెన్షియల్ ఎనర్జీ బిట్వీన్ మాలిక్యూల్స్, ఆ మాలిక్యూల్స్ మధ్య ఉండే పొటెన్షియల్ ఎనర్జీ. సో ఈ అన్ని ఎనర్జీలని కలిపితే మనం ఏమంటామంటే ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ది సిస్టమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ది సిస్టమ్. అంటే ఇక్కడ మనం రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ తీసుకోవాలి, లీనియర్ కైనెటిక్ ఎనర్జీ తీసుకోవాలి, వైబ్రేషనల్ ఎనర్జీ తీసుకోవాలి, అదేవిధంగా పొటెన్షియల్ ఎనర్జీ. ఈ ఎనర్జీస్ అన్నీ కలిపితేనే మనకి ఇంటర్నల్ ఎనర్జీ అనేది అవుతుంది. వెన్ వీ సప్లై హీట్ ఎనర్జీ టు ద సిస్టమ్, ద హీట్ ఎనర్జీ given to it will be shared by the molecules among the వేరియస్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. అంటే మనం ఇచ్చిన ఎనర్జీని ఈ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మాలిక్యూల్స్ అనేవి డిఫరెంట్గా షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ది షేరింగ్ విల్ వ్యారీ ఫ్రమ్ సబ్స్టెన్స్ టు సబ్స్టెన్స్. ఈ షేరింగ్ అనేది ఒక్కొక్క సబ్స్టెన్స్కి ఒక్కొక్క రకంగా ఉండడం జరుగుతుంది. ద రైజ్ ఇన్ టెంపరేచర్ ఈజ్ హై ఫర్ ఎ సబ్స్టెన్స్, ద మ్యాక్సిమం షేర్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఈజ్ యూటిలైజ్డ్ ఫర్ ఇంక్రీజింగ్ ఇట్స్ లీనియర్ కైనెటిక్ ఎనర్జీ. సో టెంపరేచర్ అనేది రైజ్ అవుతుంది అంటే అక్కడ ఎక్కువగా ఎనర్జీ అనేది ఏం జరిగినట్లంటే సో ఎక్కువ హీట్ ఎనర్జీ అనేది దేనికి ఉపయోగపడిందంటే ఇక్కడ లీనియర్ కైనెటిక్ ఎనర్జీ, అంటే పార్టికల్స్ అనేవి లేదంటే మాలిక్యూల్స్ అనేవి సో స్ట్రైట్ డైరెక్షన్లో మూవ్ అవడానికి ఎక్కువ ఎనర్జీ అక్కడ యూజ్ అవడం అనేది జరిగింది. ది షేరింగ్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఆఫ్ ది సిస్టమ్ ఆల్సో వ్యారీ విత్ టెంపరేచర్. సో టెంపరేచర్ వ్యారీ అయ్యే కొద్దీ షేరింగ్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. దట్స్ వై ద స్పెసిఫిక్ హీట్ ఈస్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్. అందువల్ల డిఫరెంట్ సబ్స్టెన్సెస్ అనేవి డిఫరెంట్ స్పెసిఫిక్ హీట్ని పొజెస్ చేయడం అనేది జరుగుతుంది. ఇఫ్ వీ నో దట్ the specific heat of a substance, we can determine how much heat is needed to rise the temperature of a certain mass of the substance through certain degrees by using the equation. So మనకి ఓకే, ఈక్వేషన్స్ వల్ల యూజ్ ఏంటండి? సపోజ్ ఒక ఈక్వేషన్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే మనం తీసుకున్నట్లయితే Q ఈక్వల్స్ టు ఎంఎస్ డెల్టా టీ, లేదంటే S ఈక్వల్స్ టు Q బై ఎం డెల్టా టీ. సపోజ్ మనకి హీట్ ఎనర్జీ ఎంత సప్లై చేస్తున్నామో తెలిసి, అక్కడ టెంపరేచర్ ఎంత అనేది తెలిసి, మాస్ అనేది ఎంతో తెలిస్తే ఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయగలమా లేదా? ఎస్, డెఫినెట్గా మనం ఎస్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయగలం. సో అంటే సపోజ్ మనకి ఇక్కడ 1 2 3 4 టోటల్ 4 క్వాంటిటీస్ ఉన్నాయి. 4 క్వాంటిటీస్లో మనకి ఎనీ 3 క్వాంటిటీస్ తెలిస్తే ఫోర్త్ క్వాంటిటీని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది specific heat energy formula, that is Q equals to ms delta T. So in our next class we are going to be discuss the topic, that is applications of the specific heat. Okay, so మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో అదేవిధంగా కామెంట్స్ ఏమన్నట్లయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.